300 వార్డులుగా డివిజన్ చేసేసి ఖచ్చితంగా హైదరాబాద్‌ని మహానగరంగా తీర్చిదిద్దుతాం. బీజేపీ ఎందుకు అడ్డుకుంటా ఉంది అన్నట్టుగా ఆరోపిస్తా ఉన్నారు. దాదాపుగా 1,30,00,000 ఉన్న జనాభాలో 3,000 మాత్రమే ఫిర్యాదులొచ్చినాయి. దాన్ని మనము అంటే తక్కువ ఫిర్యాదులొచ్చినట్టుగా వాళ్ళు చూపిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎలా చూస్తా ఉన్నారు? అంటే ఒక్క ఫిర్యాదు వచ్చినా ఫిర్యాదే అది. 3,000 కాదు, మేము దాదాపు వారం రోజులకెళ్ళి అనేక మంది వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారు, కార్పొరేటర్లు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు పక్కకు పెట్టండి, ప్రజలు కూడా వచ్చేసి ఈరోజు ఈ విధంగా చేయొద్దని చెప్పి ఇక్కడ మెమరాండంలు ఇవ్వడము, లేకుంటే సజెషన్లు ఇవ్వడము, ఆబ్జెక్షన్లు ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ కమిషనర్ గారు ఏ ఒక్క రోజు కూడా టైం ఇస్తలేరు. దాదాపు మేము 4 రోజులకెళ్ళి ప్రయత్నిస్తున్నాము, ఎక్కడ కూడా మా కమిషనర్ గారు టైం లేదు. కింది స్థాయి అఫీషియల్స్తోని మరి మెమరాండాలు ఇవ్వడము, లేకుంటే అబ్జెక్షన్లు ఇవ్వడం, ఇవే జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా కమిషనర్ మాకు టైం ఇస్తలేరు. ఇది మొత్తం కూడా అన్సైంటిఫిక్ వేగా ఈ యొక్క ప్రక్రియ జరిగింది. ఎక్కడ కూడా అఖిల పక్షాన్ని కూర్చోబెట్టలేదు, ఎక్కడ కూడా బయటిగా లేదు, ఒపీనియన్ అనేది తీసుకోలేదు, అటు ప్రజల ఒపీనియన్ తీసుకోలేదు, ఇక్కడ పార్టీల ఒపీనియన్ తీసుకోలేదు. కేవలం ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లబ్ధి కోసమే ఈరోజు చేసిన ఈ 300 డివిజన్ తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేయాలనే విధంగా ఈ యొక్క ప్రక్రియ లేదు. మీరు చూసుకుంటే ఇదే జూబ్లీహిల్స్లో మేము ప్రచారం చేసేటప్పుడు ఎక్కడ కూడా చూసినా నాలాలు, డ్రైనేజ్ వాటరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా కేవలం ఓ హైటెక్ సిటీ చూపెట్టుకొని మరి మహానగరంగా చూపెడుతున్నారు. కానీ అదే జూబ్లీహిల్స్కి వెళ్ళండి, అదే మీరు మషీరాబాద్కి రండి, అలాగే అంబర్పేట్కి రండి, ఎక్కడ మంచినీళ్ళు ఇస్తున్నారు మీరు? డ్రైనేజ్ నీళ్ళు, మంచినీళ్ళు కలిసి వస్తున్నాయి. ఈరోజు రోడ్లు చూడండి, ఎక్కడ చూసినా గుంటలు ఉన్నాయి. మరి ఏ విధంగా ఈ మహానగరం అవుతుంది? ఓ గచ్చిబౌలి మహానగరమా? లేకుంటే మహానగరం అంటే ఏంది? అంబర్పేట, ముషీరాబాదు, జూబ్లీహిల్స్, సనత్ నగరు, సికింద్రాబాదు, ఇవన్నీ సిటీలో కీలకమైన ప్రదేశాలు. ఇక్కడెక్కడ కూడా అభివృద్ధి జరగలే. మీరు పోయి రోడ్లు చూడండి, గుంటలున్న రోడ్లు ఉన్నాయి. నీళ్లు ఈరోజు కలుషితమైన నీళ్ళు తాగి ఎంతోమంది పిల్లలు హాస్పిటల్ పడుతున్నారు. ఇది మహానగరం అనేది ఫస్ట్ ఇక్కడున్న ప్రదేశాలను వచ్చి చూడమని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చేసింది కేవలం మీ పార్టీ లబ్ధి కోసము. మీరు ఎంత ప్రభుత్వం, మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేసినా అని ప్రజలు మా వైపు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి బుద్ధి చెప్తారు. ప్రజలకు వెళ్ళినప్పుడు కూడా ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఇది మొత్తం కూడా ఒక అన్సైంటిఫిక్గా చేశారు. బౌండరీస్ జాగ్రఫికల్గా తీసుకున్నా కానీ, పాపులేషన్ వైజ్ తీసుకున్నా కానీ ఎక్కడ కూడా ఒక సైంటిఫిక్ వేగా లేదు. అంటే గతంలో ఏవైతే డీలిమినేషన్ జరిగినప్పుడు కూడా చాలా తగ్గించారు. ఎవరికి కూడా అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మేము ఇక్కడ మీ యొక్క విన్నపాలు వింటా ఉన్నాము, ఇంత అవకాశం చర్చలు జరుపుతా ఉన్నాము, ఒక కమిషన్ ఏర్పాటు చేసినాం. ఇంత అవకాశం ఇచ్చినప్పుడు కూడా యూటిలైజ్ చేసుకోకుండా ప్రభుత్వం మీద ఎందుకు ఇంత నిందలు మోపుతా ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. అంటే ఆయన నియంత్రణ ఆయన చెప్తేనే ఇక్కడ అవుతుందా? ఇది ఒక ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అందరూ ఒపీనియన్ తీసుకోవాలి, ప్రజల ఒపీనియన్ తీసుకోవాలి, అఖిల పక్షం మిగతా పార్టీల ఒపీనియన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నువ్వు 300 డివిజన్లు ఎట్లా చేసినావో అందరూ ఒపీనియన్ తీసుకొని చేయాల్సి ఉండే. నువ్వు ఇచ్చి దాని తర్వాత తూతు మంత్రంగా ఏదో మాకు ఆబ్జెక్షన్లు, సజెషన్లు ఇవ్వమని చెప్పి ఇప్పుడు నువ్వు 6 రోజులు ఇచ్చి నువ్వేదో మాకు సమయం ఇచ్చినావు అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నావు. నువ్వు నియంత్రణ. కమిషనర్ కోసం మేము 4 రోజులకి వెళ్ళి ఇక్కడికి వచ్చిపోతున్నాం, మా కార్పొరేటర్ వచ్చిపోతున్నారు. ఏడ కూడా కమిషనర్ కలుస్తలేడు, మేయర్ కలుస్తలేదు. తూతు మంత్రంగా ఈరోజు కౌన్సిల్ పెట్టి క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము 4 రోజులకి వెళ్ళి తిరిగిపోతుంటే ఇక్కడ ఉన్న కింది స్థాయి ఆఫీషియల్సే మాకు వచ్చి మా మెమరాండం తీసుకుంటారు, మేము ఇచ్చే సజెషన్లు తీసుకుంటారు, మేము ఇచ్చే అబ్జెక్షన్లు తీసుకుంటారు. కానీ ఎక్కడ కూడా మరి ఈ కమిషనర్ కానీ, ఇక్కడ సంబంధించిన మేయర్ కానివ్వండి, ఎక్కడ కూడా స్పందన లేదు. 3,000 ఏంది? 3,000 తక్కువనా? 3,000 కాదు, 4,000 కాదు, 5,000 కాదు, ప్రజలందరూ కూడా వస్తున్నారు. కేవలం పార్టీలు కాదు, ప్రజలు కూడా వస్తున్నారు. యావరేజ్గా కాదు, మీరు ప్రజలు కూడా వచ్చి ఈరోజు అబ్జెక్షన్లు ఇస్తున్నారు. మేము పార్టీ పరంగా కూడా కాదు, ప్రజల ఒపీనియన్ కూడా ఈరోజు తీసుకోవాలి. మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మా ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నదండి. ఆడ మీరు బోలక్పూర్ తీసుకుంటే ఎంఐఎం పార్టీ గెలిచింది. ఇంతకుముందు 46 బూతులు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. బాకారం అనే బూతు 23 బూతులతోని మరి మాది ఇక్కడ కార్పొరేటర్, ముషీరాబాద్ కార్పొరేటర్, రామ్నగర్ కార్పొరేటర్ సంబంధించిన బూతులు తీసుకొని వచ్చి బాకారం కలిపి ఈరోజు ఒక బూత్ తయారు చేసిండు. ముషీరాబాద్లో కొన్ని మైనార్టీలు తీసుకెళ్లి ముషీరాబాద్లో కలిపారు. కేవలం ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ పని చేస్తున్నది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఎటువంటి చర్చలు జరపకుండా, వాళ్ళతో ఎటువంటి సమావేశాలు కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు నిన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద్ర మాట్లాడిన మాటలు కనబడతా ఉన్నాయి. ఎట్లా చూస్తా ఉన్నారు వీటిని? 100% ప్రజాస్వామ్యంలో అందరు ఒపీనియన్ తీసుకోవాలి. మనం అందరం కూడా ప్రజల సేవకులము, మనము నియంత్రణం కాదు. నువ్వు సీఎం అయినా, మేయర్ అయినా, మీరు ప్రజలకు సేవకులు. ప్రజల ఒపీనియన్ తీసుకోవాలి,
ప్రజల తర్వాత పార్టీలో ఒపీనియన్ తీసుకోవాలి, స్థానిక కార్పొరేటర్ల ఒపీనియన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే మీరు ఈ 300 డివిజన్ ఎట్లా చేశారు, బౌండరీస్ ఎట్లా చేశారు, ఏ పాపులేషన్, ఏ యూనిఫార్మ్, ఎక్కడ యూనిఫార్మిటీ ఉంది, ఒక సైంటిఫిక్ వేగా చేస్తారా లేదో కూడా చూడాల్సిన అవసరం వీరికి ఉండే. కానీ తూతూ మంత్రంగా ఈరోజు అబ్జెక్షన్లు ఇవ్వండి అని చెప్పడము అన్యాయము. ఇక్కడ కూడా మేము కమిషన్ కలవాలంటే మాకు టైం ఇస్తలేరు. దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో మేము లీగల్గా ఫైట్ చేస్తాము. ప్రజలతో కూడా మేము లీగల్గా ఫైట్ చేస్తాము. అలాగే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో కూడా మేము కలిసి పోరాటాలు చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. లాస్ట్ టైం అనేది కరెక్ట్ చేయాలి. లాస్ట్ టైం అనేది పాపులేషన్ తీసుకొని డివిజన్లు చిన్నగా చేసి ఒక దిక్కు నాగోలు దిక్కు అక్కడ 1,00,000 ఉన్నాయి, ఇక్కడ దిక్కు మీరు 30,000 ఉన్నాయని చెప్పి 8 డివిజన్లు 6 డివిజన్లు ఒక పద్ధతిగా చేసింది కాబట్టి లాస్ట్ టైం అబ్జెక్షన్. ఈసారి ఏం చేసిండు, ఒకటే మా అసెంబ్లీలో 6 డివిజన్లు ఉన్నాయి, 3 డివిజన్లు 50,000 ఉన్న ఓట్లు అట్నే పెట్టింది. ఏదైతే మైనార్టీ బూతులు మైనార్టీ డివిజన్లు ఉన్నాయో వీటిని చిన్న ఒక డివిజన్కి ఇప్పుడు 20,000 ఓట్లు, ఒక డివిజన్లో 50,000 ఓట్లు, ఎంతవరకు కరెక్ట్ అనేది అదే అబ్జెక్షన్లు ఇప్పుడు వస్తున్నాయి. అదే చేసింది కాబట్టే పోవాల్సి వస్తుంది అడిగి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీలు కలిసి పొత్తులు కుదిరించుకోనికి వాళ్ళు చేసింది కాబట్టి ఇంతగానం డిస్కషన్ అవుతుంది. లాస్ట్ టైం ఎందుకు డిస్కషన్ కాలే? లాస్ట్ టైం యూనిక్గా చేసిండు, ప్రతి డివిజన్కు 45,000 నుంచి 50,000 ఉండాలని చేసింది కాబట్టి లాస్ట్ టైం డిస్కషన్ కాలే. ఈసారి ఏం చేసిండు, ఒక డివిజన్ 20,000 ఉంటే ఒక డివిజన్ 50,000 ఉంది. ఎంతవరకు కరెక్ట్? అది పొందనే లేదనమాట. అది కూడా పొందనెట్లా లేదు, ఏదైతే మైనార్టీస్ ఉందో అక్కడనే డివైడ్ చేసిండు, మిగతా దాన్ని డివైడ్ చేయలే. కాబట్టి ఖచ్చితంగా ఇది రేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఊరుకునే లేదు. ప్రభుత్వానికి ఏం చెప్పేది లేదు, హైకోర్టుకే పోయి న్యాయం చేయమని అడుగుతారు. ఎందుకంటే కోర్టే న్యాయం చేయాలి ఇలా.